ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన పైన నమోదైన కేసుల్ని కొట్టివేయాలంటూ కూడా ఆయన న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక డిసెంబర్ 4వ తేదీన అంటే ఈ నెల 4వ తేదీన 'పుష్ప 2' సినిమా రిలీజ్ అయింది. 'పుష్ప 2' అంటే ప్రపంచవ్యాప్తంగా 5వ తేదీన రిలీజ్ అయితే 'పుష్ప 2' 4వ తేదీనే ఒక ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌లో ఈ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా తన స్నేహితులు, తన కుటుంబ సభ్యులు వీరందరితో కలిసి కూడా ఆయన సినిమాకు వచ్చారు. ఈ సినిమాకు వచ్చిన క్రమంలో ఆయన ఓపెన్ టాప్ కారులో ఆయన నిలబడి పైన నిలబడి అభిమానులకైతే అభివాదం చేసుకుంటూ వచ్చారు. ఈ సమయంలో ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత తోపులాట కూడా జరిగింది. లాఠీ చార్జీ కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఒక కుటుంబం, ఇద్దరు చిన్నారులు తీసుకొని ఈ ఒక కుటుంబం అయితే ఆ సినిమా అల్లు అర్జున్ సినిమాను చూడడానికి అయితే అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ని చూసే క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఆ తోపులాటలో మహిళ ఊపిరి ఆడక ఆమె ప్రాణం విడిచింది. ఆ తర్వాత మరొక చిన్నారి, ఒక బాబు ఊపిరాడక ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అలాగే అల్లు అర్జున్ పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 105 అలాగే 118 కింద చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ పైన, బండి పైన అయితే ఒక కేసు అయితే నమోదు చేశారు. సో దీనిపైన ఈ కేసులో తనకు ఊరటను కల్పించాలి, మినహాయింపునివ్వాలి, కేసును కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే అంటే తనను చూసేందుకు తాను ఎప్పట్లాగానే సంధ్య థియేటర్కి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా సంధ్య థియేటర్కి వచ్చి సినిమా చూడడం తనకు అలవాటు అంటూ కూడా ఆయన మొన్న మధ్య చెప్పుకొచ్చారు. సంధ్య థియేటర్లో సినిమా చూడక 3 ఏళ్ళు అవుతుంది. సో ఖచ్చితంగా ఈ సినిమాను ఫ్యాన్స్ మధ్యలో కలిసి కూర్చొని చూడాలని భావించానని, అందుకే తాను కుటుంబ సమేతంగా తన స్నేహితులతో కలిసి వచ్చాను. కాకపోతే అంటే ఫ్యాన్స్ తాకిడి భారీగా ఉండటంతో, అంటే ఊహించిన దానికంటే కూడా అనూహ్య స్పందన భారీగా పెరగడంతో సినిమా మధ్యలోనే బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా నుంచి, థియేటర్ నుంచి అయితే వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలో చూసుకుంటే అక్కడ పోలీసుల తోపులాటలో ఆ మహిళ, అంటే పోలీసులు ఫ్యాన్స్ తోపులాటలో ఆ హంగామాలో మహిళ చనిపోవడం అనేది అయితే ఒక సంచలనంగా మారింది. అయితే బన్నీ దానికి సంబంధించి తనకు ఈ విషయం, అంటే మహిళ, అంటే తన సినిమా చూడడానికి వచ్చిన మహిళ తొక్కిసలాట్లో చనిపోయిన విషయం తనకు ఆలస్యంగా తెలవడంతో తాను ఆలస్యంగా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా ఇలా జరగడం చాలా బాధాకరం. తన ఫ్యాన్స్, అంటే తన అభిమాన కుటుంబానికి ఇలా జరగడం నిజంగా ఎవరు తీర్చలేని బాధ. ఖచ్చితంగా ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ కూడా ఆయన 25 లక్షల రూపాయల సాయాన్ని కూడా, ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా కోర్టు తనకు మినహాయింపునివ్వాలి, ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా, అంటే ఫ్యాన్స్ కాస్తంత సంయమనం పాటించాలి అంటూ కూడా ఆయన అయితే ఒక పిలుపునిచ్చారు. బట్ మరోవైపు బన్నీ తీరిపోయిన అల్లు అర్జున్ ఆ రోజు డిసెంబర్ 4వ తేదీ 9:30 గంటల ప్రాంతంలో ఆయన సంధ్య థియేటర్కి వచ్చారు. భారీగా, అంటే భారీ జనసందోహం మధ్య భారీగా ఫ్యాన్స్ అక్కడికి గుమిగూడటంతో ఆయన ఒక్కసారిగా జీపులో తన కారులో నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్కి అయితే అభివాదం చేశారు. సో దీనిపైన కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి హైప్ వచ్చిన సినిమాకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారు కాబట్టి తెలిసి కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కానీ, తన సన్నిహితులు, స్నేహితులతో ఎవరితోనైనా సినిమాకి రావచ్చు, అందులో తప్పులేదు. ఖచ్చితంగా తనకు సంధ్య థియేటర్లో సినిమా చూసి అలవాటు ఉందని చెప్పారు కాబట్టి, సో ఖచ్చితంగా సినిమాకి ఎవరైనా రావచ్చు, సెలబ్రిటీలు ఎవరైనా వచ్చి చూడొచ్చు. కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున జనం ఉంటారని తెలిసినప్పుడు అల్లు అర్జున్ కామ్గా తన మానాన తను థియేటర్లోకి వెళ్లకుండా జీపులోంచి, కారులోంచి బయటకు వచ్చి ఆయన పైన నిలబడి ఫ్యాన్స్కు అభివాదం చేయటం కరెక్ట్ కాదు. దానివల్ల ఖచ్చితంగా తొక్కిసలాట ఇటువంటి జరిగే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా విమర్శకులు అయితే విమర్శిస్తున్నారు. మరోపక్క థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నాడు అనే సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకపోవడంతో సరైన భద్రతా చర్యలు చేపట్టలేకపోయాయని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు విచారించారు. ఈ కేసులో దీనికి సంబంధించి ఒక 3గురిని కూడా అరెస్ట్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ప్రకటించారు. ఇక అల్లు అర్జున్ పైన కూడా నమోదైన కేసునైతే, తన పైన నమోదైన ఈ కేసుల్ని కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. మరి దీనిపైన హైకోర్టు కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ మరోపక్క చూసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అల్లు అర్జున్ పైన ఒక కేసు అయితే నమోదైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన నంద్యాల తన స్నేహితుడు శిల్ప రవిచంద్రారెడ్డి కోసం ఆయన నంద్యాలకు వెళ్ళారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున, అంటే ఎటువంటి సమాచారం లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో ఆ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆయన శిల్పా రవి ఇంటికి చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఇంత మాస్ గ్యాదరింగ్ చేయడం ఖచ్చితంగా పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విషయం కాబట్టి ఆ టైంలో, ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ పైన ఏపీలో నంద్యాలలో ఒక కేసు అయితే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా, అంటే
కొన్ని వివిధ కారణాల రీత్యా ఈ కేసునైతే కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సో అదే మాదిరిగా ఇప్పుడు తనకు కూడా ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా ఈ సంధ్యా థియేటర్ వ్యవహారంలో అంటే అక్కడ జరిగిన మొత్తం వ్యవహారంలో తనకు ఊరట కల్పించాలంటూ కూడా అల్లు అర్జున్ అయితే తాజాగా తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. సో మరి ఈ అల్లు అర్జున్ విజ్ఞప్తి పైన తెలంగాణ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో కూడా చూడాలి.